పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. తపస్కాల 3వ ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసునామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయం 3-7, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1-2 వచనములు, 5-8 వచనం వరకు, యోహాను సువార్త 4వ అధ్యాయము 5-15, 19-26, 39 మరియు 40-42 వచనం వరకు. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి ఈ 3 పట్టణాలకు కూడా దేవాదేవుడు మనకు బోధించే సందేశం ఏమిటంటే, భగవంతుడు జీవజలాన్ని ఇచ్చేవారు, శారీరక దాహం ఆత్మ దాహాన్ని తీర్చేవారని గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకోసమే పవిత్ర గ్రంథంలో మరియు ఈ లోకంలో నీరు అతి ముఖ్యమైనది. అది మన యొక్క దాహాన్ని తీర్చడానికి, మనల్ని శుద్ధులు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మానవుడు జీవించడానికి మొట్టమొదటిగా గాలి, తదనంతరం నీరు అవసరమని ఈ యొక్క సృష్టి మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు ఇశ్రాయేలు ప్రజలు దాహంతో అలమటిస్తూ మోషే ప్రవక్త ద్వారా ప్రాధేయపడినప్పుడు, ఆ సందర్భంలో ప్రభువైన దేవాదేవుడు నిర్గమకాండము 17వ అధ్యాయంలో 6వ వచనం ద్వారా, హోరేబు కొండ మీద నేను నిలబడి ఉంటాను, కర్రతో దానిని కొట్టుమన్నా, అప్పుడు మీరు తాగటానికి నీరు వస్తుందని. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు తానే స్వయముగా ఆ శిలగా ఉండి దాని నుంచి నీరుని ప్రసాదించి ఉన్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అటువంటి వాక్యాలను ధ్యానించుకున్నట్లయితే ఈనాటి సువార్త పట్టణంలో సహితము ప్రభువైన దేవాదేవుడు సమరయ స్త్రీతో ఆ యొక్క బావి దగ్గర ఉండి, ఇదిగో నా యొక్క దాహాన్ని తీర్చడానికి కొంచెం నీరు ఇమ్ము అని చెప్పేసి వాక్యాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 4:7లో నాకు త్రాగటుకు నీరు ఇమ్మంటే, ఆమె నేను సమరయ స్త్రీని, అంటరాని దానిని అని పలు రకాలుగా మాట్లాడుతుంది. తదనంతరం భగవంతుడే స్వయముగా అంటున్నారు, నీవు దేవుని యొక్క వరమును గ్రహించి ఉన్నెడలా తాగటుకు నీరు ఇమ్మని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండేడు దానవు, అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేడువాడు అని భగవంతుడు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ విధముగా భగవంతుడే జీవజలానికి నిధి అని తెలియజేస్తూ ఉన్నా. తదనంతరం తన యొక్క జ్ఞానాన్ని బట్టి నువ్వేదొక ప్రవక్తగా ఉన్నావు నాకు తోస్తూ ఉంది అని ఆ భగవంతుని గురించి చెప్పిన సందర్భాలు చివరిలో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన దేవాదేవుడు ఆమెకిచ్చే ఆ యొక్క సందేశం ఏమిటయ్యా అంటే, 22వ వచనం ద్వారా, మీరు ఎరుగని వారిని ఆరాధిస్తారు, నేను తెలుసుకున్న వారిని ఆరాధిస్తాను అని చెప్పేసి. ఏలైనా రక్షణ యూదుల నుండే వస్తుందని, కానీ సమయం ఆసన్నమవుచున్నది. నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడు వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించేది అదే అని ఆ యొక్క 23వ వాక్యంలో సెలవిస్తున్నా. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెనని క్రీస్తు భగవంతుడు సెలవిస్తున్నారు. అంటే మనం మన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మ సత్యమందు ఆరాధించాలని గుర్తు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆమంటుంది, ఇగో క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడు, అతను వచ్చి ఇవన్నీ కూడా మాకు తెలియజేస్తాడంటే, ప్రభువైన దేవాదేవుడు మొట్టమొదటిసారిగా తానే మెస్సయ్య అన్న విధముగా గుర్తు చేస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, అంటే నేనే మెస్సయ్యను, నేనే రక్షకుడును, నేనే క్రీస్తు భగవంతునని, క్రీస్తు భగవంతుడు స్వయంగా నేనే దేవుడును, నేనే దైవ కుమారుడని గుర్తు చేసుకున్న ఆ యొక్క సత్యం వాస్తవం ఈనాడు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవాదేవుడు జీవజలాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నారని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో సహితము ప్రభువైన దేవాదేవుడు జీవజలాల గురించి ముందుగానే గుర్తు చేస్తూ ఉన్నారు. ఎహెచ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 25వ వాక్యంలో, నేను మీపై శుభ్రమైన జలము చల్లి మీ యొక్క విగ్రహముల నుండి మీ మాల్యం నుండి మిమ్ము శుద్ధి చేస్తానని, అంటే జలము ద్వారా శుద్ధి చేస్తానని గుర్తు చేస్తున్నారు. 23వ కీర్తనలో 2వ వాక్యంలో, మంచి కాపరిగా ఉండి శాంతికరమైన జలముల యొద్దకు మిమ్మందరిని కూడా పోతానని గుర్తు చేస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, నా ప్రజలు 2 నేరములు చేసిరి, వారు జీవజలములను నా దగ్గర నుంచి వాళ్ళు వద్దనుకున్నారని ఆ యొక్క 13వ వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు.
అదే విధముగా 63వ కీర్తనలో 1వ వాక్యంలో భగవంతుడు అంటూ ఉన్నా, దేవా నీవు నాకు దేవుడు, నేను నీ కొరకు వెతుకుచూ ఉన్నాను, నా ఆత్మ నీ కొరకు దాహం గొనుచు ఉన్నది. ఈ విధముగా మన యొక్క ఆత్మలు ఎప్పుడు కూడా దేవుని యొక్క జీవజలం కోసం దాహం కొని ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క యోహాను సువార్తలో 7వ అధ్యాయం 37వ వచనం ద్వారా వాక్యం సెలవిస్తుంది, పర్ణశాలల పండుగ చివరి రోజున అనగా ప్రధాన దినములు యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక కొని ఉన్నచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక అని గుర్తు చేస్తూ ఉన్నా. నన్ను విశ్వసించు వాని యందు లేఖంలో చెప్పినట్లు ఆయన అంతరంగము నుండి జీవజలములు ప్రవహించునని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధముగా దర్శన గ్రంథంలో 22వ అధ్యాయంలో 1వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, జీవజల నది ప్రవాహమును కూడా నాకు ఆ దేవదూత చూపెను, అది దేవుని సింహాసనం నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించెను, అది స్ఫటిక వలె మెరయుచూ ఉండేనని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు జీవజల నిధి అని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అటువంటి భగవంతునిపై అపారమైన విశ్వాసం కలిగి జీవితాన్ని కొనసాగిస్తే భగవంతుడు జీవజలాన్ని ఇస్తానని గుర్తు చేస్తూ ఉన్నారు. దర్శన గ్రంథం 22వ అధ్యాయము 17వ వాక్యంలో భగవంతుడు మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నారు, దప్పిక గొనిన వారు అందరూ రండు, ఇష్టపడువారు అందరూ జీవజలమును ఉచితముగా పుచ్చుకొనండి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో భగవంతుడు మన యొక్క విశ్వాసం ద్వారా యొక్క జీవజలాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. విశ్వాసమే మనందరినీ కూడా నీతిమంతులుగా చేస్తుందని గుర్తు చేస్తూ ఉన్నా. మనం చూసే ఈ యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా నిరాశను కల్పించదని, పవిత్రాత్మదేవుడు తన యొక్క ప్రేమను మన యొక్క హృదయాలకు వసుకుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం బలహీనులుగా పాపాత్మగా ఉన్నప్పుడే క్రీస్తు భగవంతుడు మన కోసమై మరణించారు. నీతిమంతుని కొరకు కూడా ప్రాణాలు ఇచ్చుట అంత సులభం కాదు. కానీ ప్రభువైన దేవాదేవుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వాక్యంలో, మనము పాపాత్మై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించిన కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నారు. కాబట్టి ఈ లోకంలో ఏ పాపాత్ముడు కూడా నాశనం కావడానికి నేను ఇష్టపడను అని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. అంటే ప్రతి నీతిమంతుడు దైవరాజ్యంలో ప్రవేశించాలి. ప్రతి పాపాత్ముడు సహితము హృదయ పరివర్తనము చెంది పాపాలకు ప్రక్షాళన గావించబడి దైవ మార్గంలో మరి దేవుని యొక్క సన్నిధానంలో రావాలని దేవుని యొక్క ఆశ. అటువంటి దేవాదేవునికి ప్రేమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. అంటరాని స్త్రీగా, సమరియా స్త్రీగా ఉన్న ఆమెకు సమాజంలో స్థానం చేసే విధముగా, సమాజంలో అందరిలో ఉండే విధముగా, దేవుని యొక్క సువార్తను బోధించే విధముగా ఆమెకి ఇచ్చిన యొక్క ధైర్యం, ఆమెతో మాట్లాడిన మాటలు భగవంతుడు మనకు కూడా దయచేస్తున్నాడు. అదే విధముగా మనము కూడా దేవుని యొక్క జీవజలాలను ఎల్లప్పుడూ స్వీకరిస్తూ అది మన యొక్క హృదయంలో ఎల్లప్పుడూ దైవ ప్రేమను కొనసాగించే గొప్ప భాగ్యం కోసం భగవంతుని ప్రార్థన చేద్దాం. జీవజలాలు ఆత్మకు బలాన్ని, శారీరక బలాన్ని ప్రసాదిస్తాయి. అటువంటి బలాన్ని మనం చేకొని దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా దేవునికి ప్రేమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి భగవంతుని ఈ యొక్క వాక్యాల ద్వారా ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రార్థన సహాయం కోరిన వారిని, దీక్షాపరుల్ని తన యొక్క కృపలో ఆశీర్వదించి సదా జీవజలాలతో మన యొక్క శరీరాన్ని, అదేవిధంగా ఆత్మను శుద్ధి చేసి దేవుని యొక్క కృపకు పాత్రలను చేయుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ రోజంతా మరి ఈ వారమంతా తన కృపలో వాక్యాల ద్వారా మన యొక్క ఆత్మ శరీరాలని, మనకున్న యొక్క దాహాన్ని తీర్చుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.